యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. మిమ్మల్ని నాటకాలు మైమ్కి వచ్చేలా చేశాయి, మైము సినిమాల్లోకి వచ్చేలా చేసింది, సినిమాలు మిమ్మల్ని రచయితగా చేసింది. ప్రతి దాంట్లోనూ ఒక జర్నీ, అదే డెస్టినేషన్ అనుకుంటున్నప్పుడు ఇంకో చోటుకు కూడా వెళ్ళిపోతున్నారు. సినిమాల్లోకి ఎట్లా వచ్చారు అసలు? ఈ మైము ఎవరు చూసారు మిమ్మల్ని, ఎవరు తీసుకొచ్చారు? ఆ రోజుల్లో 40-50 ఏళ్ళ క్రితం ఈ వాట్సాప్లో అవి లేవు కదా, ఫోన్లు కూడా లేవు కదా. యాక్ట్ చేసి కుర్రాళ్ళు ఆ వాట్సాప్లో డైరెక్ట్గా పంపించేస్తున్నారు. మేము అట్లా కాకుండా ఒక 20-30 రోజులు నాటకం రిహార్సల్స్ వేసి రవీంద్ర భారతి బుక్ చేసుకుని దాంట్లో ఆ పెర్ఫార్మెన్స్ రోజుని సినిమా డైరెక్టర్ని వాళ్ళని చీఫ్ గెస్టులుగా పిలిచి మేము పెర్ఫార్మెన్స్ చూపించుకునేవాళ్ళం. ఎందుకంటే వాళ్ళు తిన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము అందరం పొలవమంటూ మా ట్రూప్ అంతా వెళ్ళి యాక్ట్ చేయడానికి వాళ్ళకి మాకు ఛాన్స్ ఇవ్వరు కదా, టైం దొరకాలి. వాళ్ళని గెస్ట్గా పిలిస్తే వాళ్ళు వస్తారు కదా. అలాగే బాబు గారు కూడా మా నాటకానికి వచ్చారు. తర్వాత ఆర్జీవి అయితే ఒకసారి మా రసరంజన్లో ఆ రోజుల్లో ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు నాటకం వేసేవాళ్ళం. 5 రూపాయల టికెట్. ఈ రామ్ గోపాల్ వర్మ ఓ రోజు మా నాటకానికి వచ్చాడు. వచ్చి ఆయన వచ్చిన సంగతి మాకు తెలియదు. 5 రూపాయల టికెట్ కొనుక్కుని కామ్గా వచ్చి చూసి వెళ్ళిపోయాడు. ఆ 2-3 రోజులు పోయిన తర్వాత ఆయన పిక్చర్లో నాకు ఛాన్స్ వచ్చింది. ఏం సినిమా అది? అనగనగా ఒక రోజు. దానికి అసిస్టెంట్ డైరెక్టర్గా ఇతను రామ్ గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్గా పనిచేసేవాడు. ఇప్పుడు సినిమాలో కూడా చేస్తున్నాడు. అతను తీసుకెళ్ళి ఇంట్రడ్యూస్ చేశాడు. చేస్తే మొన్నే మీ నాటికి చూసామండి, చాలా బాగా చేశారు అని చెప్పి నేను 5 రూపాయల టికెట్ కొనుక్కుని వచ్చి వెనకాల కూర్చుని చూశాను. అయ్యో మీరు వచ్చారంటే మేము తీసుకెళ్ళి ముందర వరుసలో కూర్చోబెట్టి వాళ్ళం కదండి అంటే, మీరు హడావిడి చేస్తారని నేను కామ్గా వచ్చి చూసి వెళ్ళిపోయాను. రెగ్యులర్గా వచ్చేవాళ్ళ ఆర్జీవి గారు? అంటే మా నాటకానికి వచ్చాడు కూడా మాకు తెలుసు, వచ్చేవాడు లేదో తెలియదు. అలాగే బాపు గారు కూడా ఒకసారి మా నాటకానికి వస్తే, మేము దొంగల మండి అని శంకరమణి పార్థసారథి గారు రాశారు. ఆ నాటకం వేస్తుంటే ఫుల్ ప్యాక్డ్ అనమాట ఆడిటోరియం. చూస్తే ఆయన బాల్కనీలోకి వెళ్ళి కూర్చుని, ఆయన ముళ్ళపూడి వెంకటరమణ గారు బాల్కనీలోకి వెళ్ళి చూశారు. చేసి తర్వాత ఇప్పుడు ఆయన పిక్చర్లో మిస్టర్ పెళ్ళాల్లో వేస్తుంటే, మీ నాటకం చూసామండి, బాగా చేశారు, బాల్కనీలో కూర్చొని చూసాం. అయ్యో బాల్కనీలో కూర్చొని చూడడం ఏంటంటే కింద ప్యాక్ అయిపోయిందండి, అంతా మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని మిమ్మల్ని ఎవరు చెప్పలేదు. మామూలుగా ఆ కాలంలో మేము నాటకాలు వేసాము, మా నాటకాలు చూసి సినిమాల్లోకి ఆహ్వానించారు అని విన్నాం. కానీ ఇప్పుడు ఆర్జీవి గారు కూడా ఆయన నాటకాన్ని చూసి అలా పిలిచాడు. నాటకాన్ని చూసి పిలిచాడో లేదో తెలియదు కానీ నాటకం చూశాడు. వాళ్ళ అసిస్టెంట్ చెప్పడం వల్ల, వాళ్ళ అసిస్టెంట్ బాలానందంలో మైమ్ నేర్పివాడిని అతనికి. అందుకని అతనికి తెలుసు. ఉత్తేజ్ తీసుకెళ్ళాడు నన్ను. అట్లా జంజాల్ గారు మాత్రం మా నాటకం చూసి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మా డైరెక్టర్ తల్లావజ్జుల సుందరం అని, వెరీ గ్రేట్ డైరెక్టర్. 150 సార్లు నాటక రంగంలో ఉత్తమ దర్శకుడిగా వచ్చాడు. అంత గొప్ప డైరెక్టర్. అతని దగ్గర 25 ఏళ్ళు వచ్చేసాడు నాటక రంగంలో. అప్పుడు తనికెళ్ళ భరణ్ రాస్తూ ఉండేవాడు, శంకరమంచి పార్థసారథి గారు రాస్తూ ఉండేవారు. ఇతను డైరెక్షన్లో వర్క్ చేయడం వల్ల మాకు నాటక రంగంలో అంతకు ముందు కూడా చాటర్ శ్రీరాములు గారి దగ్గర వచ్చేసాను, డాక్టర్ డిఎస్ఎన్ మూర్తి దగ్గర వచ్చేసాను, భానుప్రకాష్ దగ్గర వచ్చేసాను. నాటక రంగంలో ఎవరైతే నిష్ణాతులు ఉన్నారో వాళ్ళందరి దగ్గర యాక్ట్ చేసేవాడిని. చిన్న చిన్న వేషాలు వేయడం, ప్రాంప్టింగ్లు ఇవ్వడం, కట్టెలు లాగడం, వాళ్ళకి టీలు అందివ్వడం రిహార్సల్లో, అట్లా చేస్తూ ఉద్యోగం కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయలేకపోయేవాడిని. సాయంత్రం వెళ్ళి వాళ్ళతో జాయిన్ అవుతూ ఉండేవాడిని. లిమిటెడ్ ఓవర్లో ఆడుకుంటూ. ఈ 40-50 ఏళ్ళు సాయంత్రం ఎప్పుడు వేస్ట్ చేయలేదమ్మా నేను. ఏదో నాటకం రిహార్సల్ చేయడం, ఏదో. నిన్న కాక మొన్న కూడా సుమధుర హాస్యనాటిక పోటీల్లో మిత్రుడు మల్లాది భాస్కర్ అని, బాబాయ్ ఒక ఏజ్డ్ క్యారెక్టర్ ఉంది, నువ్వు వేస్తే బాగుంటుంది, అది వేస్తావా? నేను రిహార్సల్కి రాలేనురా, చాలా కష్టం అంటే, మేము అందరం మీ ఇంటికి వస్తాం, మీ ఇంట్లోని రిహార్సల్ అని వాడి మా ఇంట్లో రిహార్సల్ పెట్టాడు. చేసి మనం వేసి వచ్చా. ఆ నాటకంలో కిక్ ఉందమ్మా, ఉంది. అది ఎంజాయ్ చేస్తూ మెమరీ ఎక్సర్సైజ్. ఎందుకంటే ప్రాంప్టింగ్ లేకుండా 45 మినిట్స్ ఆ టైమింగ్స్తో చెప్పడం అని, ప్లస్ 1000 మందికి వినపడేలా చెప్పడం, కనపడేలా ఎక్స్ప్రెషన్ ఇవ్వడం, ఇవన్నీ ఎంతో. జంజాల్ గారు మాకు అదే నేర్పేవారు. మీరు చెయ్యి ఇంత పైకి ఎత్తక్కర్లేదయ్యా, కట్ అయిపోతుంది కెమెరాలో, ఇలా అంటే చాలు. అవును, ఇదేమన్నా నాటకం అనుకున్నారా? ఇంత పెద్ద డయాస్ ఉంటుందా? ఇంత లిమిటెడ్ ఉంటుంది. తర్వాత 30 టైమ్స్ మ్యాగ్నిఫై అవుతుంది. అంత పెద్ద ఎక్స్ప్రెషన్ అక్కర్లేదు, కొంచెం సెటిల్గా చేస్తే చాలు. మాకేం తెలిసి చేసేసి వాళ్ళం. అందులో ఇంకోటి కూడా ఏంటంటే, ఆ రోజుల్లో కొత్తలో
డైరెక్టర్ని బాగా ఇంప్రెస్ చేయాలని చెప్పి ఓ యాడ్ లిప్స్ అంటే రైటర్ రాసిన దానికి ఏవో యాడ్ చేసి వేసేస్తూ ఉండేవాళ్ళం. నాకు గుండె హనుమంతరావుకి జబ్బు ఎక్కువ ఉండి తెగ వేసేసి వాళ్ళం డైలాగులు. అంటే అప్పుడు ఆయన బ్యూటిఫుల్ డైలాగ్ చెప్పారు, ఇప్పటికీ నేను మర్చిపోను. మీరు యాడ్ లిప్స్ అడిషనల్ డైలాగ్ వేసినా అది రైటర్ రాసిన డైలాగ్కి ఫ్లేవరు గ్లామరు తీసుకురావాలి, నాట్ లెంగ్త్. ఎంత ఎంత గొప్ప వాక్యం అంటే అండి, నాకు ఇప్పటికీ గుర్తమ్మా. ఇప్పటికీ నేను కూడా నేను అమలాపురం వెళ్ళాం. డొక్కా సీతమ్మ గారి మనవడు ఫణి అని, ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీరు. ఆయన అంతకుముందు 2-3 పిక్చర్లు తీశాడు, ఆయనకి నంది అవార్డు కూడా వచ్చాయి. ఆయన ముళ్ళపూడి వెంకటరమణ గారి అసిస్టెంట్ శ్రీరమణ అని పేరు విని ఉంటారు, మిథునం రాశారు చూడండి. ఆయన రాసింది బంగారు మురుగు, బామ్మ బంగారు మురుగు కథ సినిమా తీశారు. ఆయనతోటి నేను ఇదే చెప్పాను, సార్ నాకు స్క్రిప్ట్ ఇవ్వండి సార్, నాకు చదువుతుంటే కొన్ని ఏవో ఆలోచనలు వస్తాయి, లెఫ్ట్ సైడ్ పెన్సిల్ తోటి నాకు వచ్చిన ఆలోచన రాస్తాను, మీరు బాగుందంటే పెడదాం, బాగులేదంటే రబ్బర్తో అది చెరిపేస్తా, నా బుర్రలది కూడా చెరిపేస్తాను అన్న. నువ్వు చాలా అంటే చేస్తుంటే కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి, చదువుతుంటే కొన్ని ఆలోచనలు వస్తాయి, ఆలోచనలు మర్చిపోతాం చేస్తుంటే, ఇది డామినేట్ చేస్తుంది. అందుకని గుర్తుపెట్టుకుని పెన్సిల్ తోటి రాసి చేసి ఆయన చాలా అప్రిషియేట్ చేశారు. మంచి పద్ధతి అండి, ఇది బాగుందండి. జంజాల్ గారు అదే చెప్పేవారు, మేము చెప్పింది ఆయన యాక్సెప్ట్ చేయకపోతే మొహం అదోలో పెట్టుకుని అరగంట వరకు రికవర్ అయ్యేవాళ్ళు కదా. అంటే అప్పుడు మళ్ళీ పిలిచి బుజ్జగించి చెప్తా ఉండేవారు. ఇస్తే బాగుంటే పెట్టుకుంటాం, బాగోలేకపోతే మానేస్తాం. ఎందుకు డల్ అయిపోకూడదు, డల్ అయిపోతే క్రియేటివిటీ రాదు, బుర్ర పనిచేయదు. అది మొహానే కనిపిస్తుంది కదా. ఇంకా ఉండండి, ఏముంది, బాగోలేకపోతే పెట్టుకోం కదా, ఏముంది. రైటర్ బాగానే రాశాడయ్యా, మీరు ఎందుకంత అవస్థపడతారని వాడు, ఆయనే రైటర్. అది అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. దానికోసం మళ్ళీ కలుద్దాం, మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ధన్యవాదాలు. ఇలాగే నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి, అమ్మగారిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.